నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊరపల్లో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం కొలిస్తుంది కార్యక్రమం జరిపినట్లు చీమకుర్తి మండల వ్యవసాయాధికారి డివి భాస్కర్. చీమకుర్తిలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో బూరపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరై మాట్లాడుతున్నది చూద్దాం. అదే దాని తర్వాత ఇంటికి తిరిగి మనకు తల్లి వందనం ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని, ఒకరుంటే 10,000, 15,000, ఇద్దరుంటే 30,000, ఒకరుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని మనం ఆ రోజు ఇంటికి వెళ్ళి చెప్పాము. కానీ అప్పుడు మేము తిరిగేటప్పుడు కూడా నిజంగా ఇంతమందికి ఇస్తారని మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు ప్రజలు మీద ప్రేమతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రోజు మనం తల్లికి వందన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందులైన ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇచ్చాం. చీమకుర్తి మండలంలో కూనంనేనివారిపాలెం మరియు గోనుగుంట గ్రామంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిపినట్లు చీమకుర్తి మండల వ్యవసాయ అధికారి డివి భాస్కర్ తెలిపారు. వీరు మాట్లాడుతూ మట్టి నమూనా పరీక్షల గురించి మరియు పచ్చిరొట్ట వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. పచ్చిరొట్ట విత్తనాల పైర్లను పూత దశలో కలిగి దున్నడం వల్ల అందులో ఉండే నత్రజని పోషకం ప్రధాన పంటలకు ఉపయోగపడి ప్రధాన పంటల్లో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. చీమకుర్తి సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా రోడ్డుపై పెద్ద ఎత్తున వర్షం నిలబడి ప్రయాణికులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరపల్లో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం కొలిస్తుంది కార్యక్రమం జరిపినట్లు చీమకుర్తి మండల వ్యవసాయాధికారి డివి భాస్కర్. చీమకుర్తిలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి సీఎం టైమ్స్ న్యూస్.